లగచర్ల ఘటనను నిరసిస్తూ రేపు మహబూబాబాద్లో నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం సెంటర్లో జరిగే బీఆర్ఎస్ మహాధర్నా సభాస్థలిని ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, తక్కెళ్లపల్లి రవీందర్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రెడ్డియా నాయక్ పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే వాళ్లకేం నొప్పి అని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల వారీగా బీఆర్ఎస్ ధర్నా కార్యక్రమానికి ఎవరు వెళ్లవద్దని పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఎట్లా వెళ్తారో చూస్తామని అంటున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు. ఫార్మా ఇండస్ట్రీ నుంచి కారిడార్గా యూటర్న్ తీసుకున్నారన్నారు. మొత్తం రద్దు చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని, వెంటనే జైల్లో ఉన్న గిరిజనులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలన్నారు. గిరిజనుల భూముల జోలికి వెళ్లొద్దని డిమాండ్ చేశారు. వాళ్ళకి ఏం ఇబ్బంది, ఆ ప్రజాస్వామ్యాన్ని ఎంత కూని చేస్తున్నారో ఒక్కసారి మీరు విశ్లేషణ చేసుకోవాలి. మేము ఎప్పుడైనా 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్నది, అంతకుముందు గవర్నమెంట్లు ఉన్నాయి. ఒక మీటింగ్ పెట్టుకుంటామంటే పర్మిషన్ ఇవ్వక ఎంత నీచమైన ప్రభుత్వం ఒక్కసారి అందరూ కూడా విశ్లేషణ చేసుకోవాలి. మళ్ళీ మీ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు కూడా పెడుతున్నారు. ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్ల ఎక్కువ వెహికల్స్ రావద్దు, కొద్దిమందే రావాలి, ఎవరు పోతారో చూస్తాం, వాళ్ళని రేపు ఇబ్బంది పెడతామని బెదిరింపులు కూడా ఇప్పటికే స్టార్ట్ అయినాయి. రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికైనా నువ్వు మార్పు తెచ్చుకో, నీకు సిగ్గు శర ఉంటే. మన మహారాష్ట్ర ఎన్నికలలో నువ్వు పోయిన కాడల్లా దుమ్ము లేపుతా ఉన్నావు, నువ్వు దుమ్ములో పడిపోయినావు. అర్థమైంది కదా నీకు. నీ చేష్టలు 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్నది, అంతకుముందు గవర్నమెంట్లు ఉన్నాయి. ఒక మీటింగ్ పెట్టుకుంటామంటే పర్మిషన్ ఇవ్వక ఎంత నీచమైన ప్రభుత్వం ఒకసారి అందరూ కూడా విశ్లేషణ చేసుకోవాలి. మళ్ళీ మీ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు కూడా పెడుతున్నారు. ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్ల ఎక్కువ వెహికల్స్ రావద్దు, కొద్దిమందే రావాలి. రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికైనా నువ్వు మార్పు తెచ్చుకో, నీకు సిగ్గు శర ఉంటే. మన మహారాష్ట్ర ఎన్నికలలో నువ్వు పోయిన కాడల్లా నువ్వు దుమ్ములో పడిపోయినావు. అర్థమైంది కదా నీకు. నీ చేష్టలు నమ్ముతలేదు ప్రజలు. నీ బ్రోకర్ మాటలు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణకు అన్యాయం చేసిండు, మహారాష్ట్రలో కూడా తెలుగు వాళ్ళంతా, మరాఠీస్ వాళ్ళంతా ఈయన అబద్ధ మాటలు ఆడ మోసం చేసింది, ఈడ మోసం చేసేందుకే వచ్చింది అనేది ఈయన అడుగు పెట్టుంటాడు. అది సులువైంది. అది ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో. ఏందగ్గ ఎస్టీ వాళ్ళ మీద నువ్వు దౌర్జన్యాలు ఏంది? ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి భాస్కర్ లైవ్లో మరిన్ని అప్డేట్స్ అందజేస్తారు. భాస్కర్. థ్యాంక్ యూ పవన్. ఏదైతుందో టీఆర్ఎస్ పార్టీ తలపెట్టినట్టు మహాధర్నా తలపెట్టింది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఏదైతుందో లఘుచర్ల ఘటనలో దెబ్బతిన్న రైతులను పూర్తి స్థాయిలో, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఫార్మా కంపెనీ రావద్దంటూ రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే రైతులకు మద్దతుగా రేపు మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్ హెడ్ క్వార్టర్లో మహాధర్నాకు పిలుపునిచ్చింది టీఆర్ఎస్ పార్టీ. అయితే టీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పిలుపునిచ్చిన మహాధర్నాకు ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే ఎందుకంటే మొదటిగా వీళ్ళు ధర్నా తలపెట్టిన నేపథ్యంలో మొదటిగా ఆ పోలీస్
పోలీస్ పర్మిషన్ రాకపోవడంతో పెద్ద మొత్తంలో టీఆర్ఎస్ నేతలతో ప్రయత్నం చేసిన పరిస్థితి. చివరి క్షణాల్లో కూడా పోలీస్ పర్మిషన్ రాకపోవడంతో ధర్నా వాయిదా తీసుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలో రేపు ధర్నాకు పెద్ద మొత్తంలో ధర్నాకు రాబోతుంది. అయితే హైకోర్టు చివరి క్షణంలో హైకోర్టుకి వెళ్ళారు టీఆర్ఎస్ నేతలంతా. హైకోర్టుకి వెళ్ళడంతో ఆ టీఆర్ఎస్ నేతలకు ఎందుకంటే కొన్ని షరతులతో కూడినటువంటి పర్మిషన్ ఇచ్చింది హైకోర్టు. ఎందుకంటే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ సభ నిర్వహించుకోవాలి. అది కూడా 1000 మంది రైతులు మాత్రమే ఈ సభకు హాజరుకావాలని చెప్పేసి హైకోర్టు చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే పెద్ద మొత్తంలో రేపు సభ జరగబోతుంది. ఇప్పటికే ఆ సభ పూర్తి స్థాయిలో సక్సెస్ చేయడం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో ఆ నేతలంతా కూడా ఇలా వరంగల్ జిల్లా సంబంధించి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కావచ్చు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్ర కావచ్చు, మాజీ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పూర్తి నేతలు టీఆర్ఎస్ నేతలు అక్కడే మకావేశం పడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాదవుతున్న నేపథ్యంలోనే ఓన్లీ కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధించి వాళ్ళ బ్రదర్స్ కు ఫార్మా కంపెనీ రావడం కోసమే పూర్తి స్థాయిలో పెద్ద మొత్తంలో ప్రభుత్వం ఏం తెలియని రైతులను దాంట్లో కొట్టి ఇబ్బంది పాలు చేసింది. ఆ నేపథ్యంలో రైతులను కూడా జైల్లో వేయడం జరిగిందని చెప్పడం. ఆ నేపథ్యంలోనే రైతులకు మద్దతుగా మహాధర్నా నిర్వహిస్తుంది టీఆర్ఎస్ పార్టీ. దీని నేపథ్యంలోనే ఎదుర్కొంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి సంక్షేమ పథకాలు చేయకుండా పూర్తిగా రైతులను ఇబ్బంది పెట్టే విధంగా బలవంతంగా రైతుల దగ్గర భూములు లాక్కుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. తప్పకుండా రైతు వ్యతిరేక ప్రభుత్వం ఈ నేపథ్యంలో. ఎందుకంటే మొదటిగా మేనిఫెస్టోలు పెట్టిన అవసరం రైతులకు అనుకూలంగానే ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా దాన్ని పాటించలేడు. అలాంటిది ఒక ఫార్మా కంపెనీ ఇండస్ట్రీ రావద్దని చెప్పి రైతులు వ్యతిరేకంగా ధర్నా చేయడంతో రైతుల నిరంకుశంగా ఒక రజాకారుల పరిపాలన నేపథ్యంలో కొట్టి జైలేయడం చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో రైతులకు మద్దతుగా మహబూబ్లో మహాధర్నా నిర్వహించింది టీఆర్ఎస్ పార్టీ. దానికి రేపు పెద్ద మొత్తంలో 1000 మంది రైతులు హాజరు కాబోతున్నారు. దీనికి ముఖ్య అతిథిగా కేటీఆర్ వస్తున్నారు. అంటే కేటీఆర్ ఉన్నట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏడాది అవుతుంది. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ మీద ఎలాంటి కామెంట్ చేయబోతుంది, ఎలాంటి మాటలు మాట్లాడబోతుందని చెప్పి మనం తెలియాల్సిన అవసరం ఉంది. అయితే రేపు జరగబోయే సభను పూర్తిగా సక్సెస్ చేయడం కోసం ఎస్ భాస్కర్, అయితే ఒక మాట చెప్పండి. ఇప్పుడు కోర్టు షరతులతో కూడినటువంటి అనుమతులు ఇచ్చిందంటే దాదాపుగా కేవలం 1000 మంది మాత్రమే రైతులు రావాలి, అలాగే ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళు మాత్రమే అక్కడ ఉండాలి, పోలీస్ బందోబస్తు పకడ్బందీగా ఉండాలని కూడా కోర్టు చెప్పడం జరిగింది. కానీ అక్కడ చూస్తుంటే మాజీ మంత్రులు ఎర్రబెల్లి కావచ్చు, సత్యవతి రాథోడ్ కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వీళ్ళు కావచ్చు, అలాగే కేటీఆర్ కూడా రేపు అక్కడికి వెళ్ళబోతున్నారు. సో ఈ నేపథ్యంలో కేవలం 1000 మందితో మాత్రమే ఆగుతారా, లేదంటే ఈ జనాన్ని ఇంకా వాళ్ళు ప్రొక్యూర్ చేసి తీసుకెళ్లేటువంటి అవకాశం ఏమైనా ఉందా కోర్టు ఉత్తర్వుల్ని మీరి? ఎస్ పవన్, కోర్టు అయితే 1000 మందికి మించరాదని చెప్పేసి ఒక ఇచ్చినట్టు అనుమతి ఇచ్చిన పరిస్థితి. కొన్ని కోర్టు కూడా షరతులతో కూడినటువంటి అనుమతి ఇచ్చింది. అది ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు చెప్పాలని చెప్తున్న పరిస్థితి. అయితే 1000 మంది రైతులు మాత్రం హాజరు కావాలని చెప్తున్న పరిస్థితి. అది కూడా కేవలం రైతులు మాత్రం హాజరు కావాలని చెప్తుంది. ఈ పెద్ద మొత్తంలో చూసుకుంటే టీఆర్ఎస్ నేతలు పెద్ద మొత్తంలో హాజరయ్యే అవకాశం. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీఆర్ఎస్ నేతలతో మహబాద్ హెడ్కోటర్లో మకాం వేసిన పరిస్థితి. ఇలా మాజీ మంత్రులు కావచ్చు, అటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, పెద్ద మొత్తంలో ఇప్పటికే మహబాద్ హెడ్కోటర్ చేరుకున్నారు. అయితే నిజంగానే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్న నేపథ్యంలోనే పెద్ద మొత్తంలో హడావుడి చేస్తూ ఫ్లెక్సీలు కట్టేట్లతో చేస్తున్న పరిస్థితి. 1000 మంది కంటే ఎక్కువ వస్తారా రైతులు, లేకపోతే ఆ కోర్టు నిబంధనల మేరకే ఆ పద్ధతిలో లోబడి ఆ సభ నిర్వహించుకునే అవకాశం ఉందని చెప్పి కొంత తెలియాల్సిన అవసరం ఉంది. అంటే ఎందుకంటే ఆ హైకోర్టు ఆ నిబంధనల షరతులతో కూడా పర్మిషన్ ఇచ్చింది కాబట్టి దాని లోబడి చేయాల్సిన అవసరం. ఇప్పటికే పోలీసులు పోలీసులు బలగాలు మోహరించిన ఆ నేపథ్యంలోనే ఇటు పోలీసులు కావచ్చు, అటు రైతులు కావచ్చు, పెద్ద మొత్తంలో ఒక ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకునే అవసరం ఉంది. ఎందుకంటే లఘుచర్లలో జరిగినటువంటి కలెక్టర్ మీద దాడి జరిగిన నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ నేపథ్యంలోనే దీనికి నిరసనగా రేపు జరగబోయేటువంటి సభను కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడే అవకాశం ఉంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో గత 10 ఏళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎప్పుడు కూడా ఇలాంటి దాడులు జరగలేదు, ఇలాంటి సంఘటనలు జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది కూడా కావలేదు. ఇలాంటి ఆ ప్రభుత్వం రైతులపై దాడి చేసింది. ఎలాంటి అమాయకులంటే రైతులను, ఎలాంటి అన్యాయం జరిగిన రైతులను ఇలా సుమారుగా 30 మంది రైతులను కొట్టి చాలా ఇబ్బందులు పెట్టి స్టేషన్లో జైలు వేసిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో రైతులకు మద్దతుగా నిర్వహించే సభను పెద్ద మొత్తంలో సక్సెస్ చేయాలని చెప్పి టీఆర్ఎస్ నేతలు చూస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తుంది, ఎలాంటి అనుమతులు ఇస్తుంది, నిజంగానే పోలీసు బలగాలు భారీగా మోహరించిన ఇప్పటికే మొత్తం మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా గస్తీ నిర్వహిస్తున్న పరిస్థితి. ఇంతకంటే కూడా 1000 కంటే కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే దానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం? నిజంగా ఏం చెప్పబోతున్నారు ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు అక్కడ వచ్చేటువంటి నాయకులు కానీ లేదా రేపొద్దున కేటీఆర్ కానీ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారంటే కలెక్టర్ మీద దాడి చేయడం అనేది ప్రజాస్వామికం అని చెప్పి చెప్తారా, లేదంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రైతులు బలైపోతున్నారు కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్తారా? ఎస్ పవన్, ఈ రేపు జరగబోయే సభ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ ఒక పిలిపించే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనకు వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసి ఏడాది అవుతున్న నేపథ్యంలో ఎలాంటి అమాయకత్వం ఉండే రైతులను కొట్టి చాలా ఇబ్బందుల పాలు చేసింది, స్టేషన్లో వేసింది. బడుగు బలహీన వర్గాల సంబంధించిన రైతులు, వాళ్ళు అంతా గిరిజన రైతులు, రోజు కూలీనాలు చేసుకుంటే రైతులను ఇలా ఒక ఫార్మా కంపెనీ, ఒక పెత్తందారు వ్యవస్థ సంబంధించిన ఫార్మా కంపెనీ కోసం రైతులను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో విమర్శించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీఆర్ఎస్ నేతలందరూ కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా రేపు
ఎలాంటి విమర్శలు చేయాలి ప్రభుత్వం మీద మొత్తంగా అంటే రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి రేపు మాట్లాడే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది తెలుస్తుంది. ఆ నేపథ్యంలో ఎందుకంటే రేపు అక్కడ ఉన్నటువంటి లఘుచర్ల రాబోతున్నటువంటి ఫార్మా కంపెనీ కంప్లీట్గా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ బ్రదర్స్కి సంబంధించిన కంపెనీ. ఆ నేపథ్యంలోనే రైతుల దగ్గర బలవంతంగా భూమి గుంజుకుంటారు. రైతులకు నిజంగానే అవకాశం లేకుండా కూడా వాళ్ళని కొట్టి మరీ ఇబ్బందుల పాలు చేసి భూమి గుంజుకుంటారు. కాబట్టి ఇలాంటి అంశాలను పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అది మహబూబాద్ వేదికని చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి ఏడాదవుతున్న నేపథ్యంలోనే ఇలాంటి సంఘటనలు పాల్పడుతుంది. గత 10 ఏళ్లు మేము టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, ఇలాంటి సంఘటనలు ఎప్పుడు చేయలేదు. రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం కానీ రైతుల మీద దాడి జరిగిన సంఘటనలు ఎప్పుడు కూడా చోటు చేసుకోలేదు. అలాంటిది ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత టీఆర్ఎస్ పార్టీ కొత్త తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్లు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది ప్రజలు. అయితే ఆ నేపథ్యంలోనే ఏడాది కాలం అవుతున్న నేపథ్యంలోనే మరి ఇలాంటి దానాన్ని కొడిగట్టుంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి దీన్ని వేదికగా రేపు కేటీఆర్ మాట్లాడే అవకాశం అవుతుంది. పవన్.